జ్యోతిష శాస్త్రపరంగా నక్షత్రాలలో మృగశిర నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. జ్యోతిష శాస్త్ర నక్షత్ర విజ్ఞాన సర్వస్వాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి అదృష్టం ఎలా ఉంటుందో, మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు ఎటువంటి గృహాలలో నివసిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే, ఏ నక్షత్రం వాళ్ళతో వ్యాపారాలు చేస్తే మృగశిర నక్షత్రం వారికి అదృష్టం కలిసి వస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మృగశిర నక్షత్రం ఆకాశంలో ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఈ మృగశిర నక్షత్రము 3 నక్షత్రాలు కలిసి లేడి శిరస్సు ఆకారంలో ఆకాశంలో కనిపిస్తుంది. అందుకే దీన్ని మృగశిర శీర్షత్రయము అనే పేరుతో జ్యోతిష శాస్త్రంలో పిలుస్తారు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ నక్షత్రం దేవగణానికి సంబంధించింది కాబట్టి దేవగణానికి ఉన్నటువంటి లక్షణం ఉంటుంది. దేవగణంలో జన్మించిన వాళ్ళకున్న లక్షణం ఏంటంటే వీళ్ళకి దాన ధర్మాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే జీవిత చరమాంక దశలో దాన ధర్మాల మీద ఆసక్తి పెరుగుతుంది. అందువల్ల మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోగలుగుతారు. దేవగణం కాబట్టి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అలాగే ప్రతి నక్షత్రానికి ఒక ప్రకృతి ధర్మం ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మృగశిర నక్షత్రానికి ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ధర్మం ఏంటంటే ఇది తీవ్ర ప్రకృతికి సంకేతం. అందువల్ల మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అప్పుడప్పుడు కాలాన్ని వృధా చేసే లక్షణం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నక్షత్రం వాళ్ళు కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. అధిక స్నేహాలు ఉంటాయి. స్నేహాలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా మంచి విజయాలు పొందగలుగుతారు. కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అహంకారాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు వే, ఓ, కా, కి అనే అక్షరాలు వర్తిస్తాయి. కాబట్టి పాదాలను అనుసరించి 1, 2, 3, 4 పాదాల వాళ్ళు వే, ఓ, కా, కి అనే అక్షరాలతో పేరు పెట్టుకోవటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మృగశిర నక్షత్రం ఏకనక్షత్ర వివాహానికి అనుకూలము కాదు. ఒకవేళ ఏకనక్షత్ర వివాహం చేయవలసి వస్తే పాదభేదం ఉండాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంటే మృగశిర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అబ్బాయి, మృగశిర నక్షత్రం 2వ పాదంలో జన్మించిన అమ్మాయి, అట్లా పాదభేదం ఉంటే గనక మృగశిర నక్షత్రం వాళ్ళు ఏకనక్షత్ర వివాహం చేసుకోవచ్చు. పాదభేదం లేకపోతే మాత్రం ఏకనక్షత్ర వివాహం చేసుకోరాదని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోరాదు అని కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే వ్యాపారాలు చేయాలన్నా కూడా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళతో మృగశిర నక్షత్రం వాళ్ళు వ్యాపారాలు చేయకూడదు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈ నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 9, 18, 27. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఎక్కువ ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, శుక్రవారము, మంగళవారము. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మృగశిర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వే, ఓ, కా, కి అనే అక్షరాలకు సంబంధించినవి. 1, 2 పాదాలు వే, ఓ అనే అక్షరాలకు సంబంధించినవి కాబట్టి ఇది యావర్గు కాబట్టి వీళ్ళకి ఉత్తర దిక్కు స్వస్థానము, దక్షిణ దిక్కు శత్రుస్థానము. కాబట్టి మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి ఉత్తర గృహాల్లో నివసించాలి. అప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు కాకి అనే అక్షరాలకు సంబంధించినవి. ఇది కావర్గు. కావర్గు వాళ్ళకి ఆగ్నేయం స్వస్థానం, వాయువ్యం శత్రుస్థానము. కాబట్టి వీళ్ళు తూర్పు గృహాలలో, దక్షిణ గృహాలలో ఉండాలి. అంటే అర్థం ఏంటంటే పడమర సింహద్వారం కలిగిన తూర్పు గృహాలలో అయినా ఉండాలి, ఉత్తర సింహద్వారం కలిగినటువంటి దక్షిణ గృహాలలో అయినా ఉండాలి. అటువంటి గృహాలలో ఉన్నట్లయితే మృగశిర 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన సూచనలు పాటిస్తూ మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించినట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.